ప్రభు నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. 11వ అధ్యాయము హెబ్రీ గ్రంథము 30వ వచనం నుంచి చూసుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను అంటున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాహాబను వేశ్య గురించి. దాన్ని మనం చూసిన వాక్యం, విన్న వాక్యం కాబట్టి ఎరికో గురించి మనం మాట్లాడుకొని వస్తున్నప్పుడు 7 రోజుల వరకు ప్రదక్షిణ చేశారు. ప్రతిరోజు బూడలు ఊరారు, రాష్ట్ర రోజు ప్రదక్షిణ చేశారు. ఎరికో గోడలు కూల్చబడ్డాయి. రాజుల హృదయాలు దద్దరిల్లిపోయాయి. ఇంతటి కార్యం దేవుడు చేస్తున్నాడని రాసులుగా నీళ్లు నిలిచిపోయాయి. ఇవన్నీ కూడా జరిగించినట్లు మనం చూస్తున్నాం. అదే ఎరుకను గోడను కూడా అదే విధంగా ఎరుక గోడలు కూల్చుటకు వారు వెళ్ళినప్పుడు వేగులు చూసేందుకు వేగుల వారిని పంపినప్పుడు వారిని తరుముతున్నప్పుడు వారికి దాక్కోవడానికి స్థలం ఎక్కడా లేదు. కాబట్టి ఒక వేశ్య తల్లి వేగు చూసే వారిని ఆమె ఇంట దాచింది. వారు వచ్చి వెంబడించి అడిగినప్పుడు లేదు, అదిగో అక్కడికి వెళ్ళిండ్రు అని అన్నది. ఎంత మంచి కార్యం చేసింది తల్లి. శత్రువైన దేశం నుంచి వచ్చిండ్రు వారిని అప్పచెప్పాలని అనుకోలేదు. వారు చేసే కార్యము, ఆ కార్యారంభము మంచిదిగా తల్లి చూసింది. ఎందుకంటే దేవాతి దేవుడు ఎర్ర సముద్రమును చీల్చి ఉన్నట్లు ఆమె విని ఉన్నది. నీళ్లు గోడలుగా నిలిచిపోయినది ఆమె విని ఉన్నది. దేవుడు అంత శక్తిమంతుడని నమ్మి, దేవుని ప్రజలు వారని నమ్మి వారిని దేవుడి దయతో వారిని చేర్చుకొని ఉన్నది. ఆమె చేర్చుకుని ఉన్న ఆమె గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. యెహోషువ 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనక ఆమెయు ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. వారు వచ్చేసిండ్రు, ప్రదక్షిణ చేశారు, వచ్చేశారు. ఆ కోట గోడలు కూల్చబడుతున్నాయి, సమస్తము శపించబడింది. కానీ దేవాతి దేవుడు ప్రజలను ఆ వేగుల వారు ఎవరైతే చేర్చుకున్నారో చేర్చుకున్న ఆ స్త్రీ, ఆ తల్లిని మాత్రం, ఆ తల్లి కుటుంబమును రక్షించమని ఇక్కడ సెలవైంది. ఎందుకు? ఆ తల్లి చేసిన మంచి కార్యమును బట్టి, ఆ తల్లి చేసిన మంచి క్రియను బట్టి, ఆమె చేసిన ఆ కార్యానికి ఆమె ఒక్కతి కాదు, ఆమె ఇంటి వారు ఆమె బ్రతిమలాడుకుంది. నేను ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా దాస్తున్నాను, ఇది నాశనమయ్యే దినమున నన్ను, నా తండ్రిని, నా తండ్రి ఇంటి వారిని అందరినీ మీరు కాపాడాలా అని ఆమె మాట తీసుకుంది. దాని కొరకు ఒక ఎర్ర దారం కట్టించుకుంది ఆ ఇంటికి. కాబట్టి అంతా జరిగింది, కానీ ఆ ఇంటికి కీడు జరగకుండా వారు కూడా కాపాడారు. కాపాడినప్పుడు అక్కడ ఏం మనం గమనిస్తున్నాం? వేశ్య అనే పదమును తీసివేసినట్లయితే ఆమె నిజంగా ఒక దయాగుణం కలిగినది. కాబట్టి కరుణించింది ఆమె, ప్రేమ చూపించింది ఆమె, దేవుడి కార్యాలు విన్నది కాబట్టి దయాగుణం కలిగి వారిని చేర్చుకున్నది. అందుకే దేవుడు అంటాడు, వేశ్య కన్నా స్థానం ఇస్తాను నా దగ్గర, కానీ వేషధారికి స్థానము లేదు. వేషధారుల వలె, పగటేశగాళ్ళ వలె మనం ఉండకూడదు. దేవుడి చిత్తంలో మనం ఉండాలి. దానన్నిటిని చూసినట్లయితే ఇక్కడ 22వ వచనం అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, హల్లెలూయా. అక్కడ పాడు చేదు వారిని బ్రతుకురుగాక, వారిని బ్రతకనియాలని చెప్పిండు. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు ఎవరినైతే దాసపెట్టిందో ఆ 2 మనుషులను, ఆ 2 మనుషులకు యెహోషువ ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం ఎట్లా చేసిండ్రు? ఆ రోజు ప్రమాణం చేయించుకున్నది. మీరు ఇది వచ్చినప్పుడు నా బిడ్డ ఏం చేయొద్దంటే ఏం చేయమని వారు మాటిచ్చెళ్ళారని మాట్లాడుకున్నాం కదా. వెళ్ళినప్పుడు చేసిన ప్రమాణం నిలబెట్టుకోండి. మీరు దేశమును వేగు చూసి 2 మనుషులతో చెప్పగా, వేగుల వారు ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. హల్లెలూయా. ఎక్కడికి చేర్చబడింది రాహాబు తల్లి? ఇజ్రాయేలు వంశానికి చేర్చబడింది. ఎలా చేర్చబడింది? ఆమె చేసిన ఒక చిన్న త్యాగం. వేశ్యను అనే సంగతి మర్చిపోయింది. ఆమె ఇంటికి ఎవరు వస్తారు? వేశ్య ఇంటికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె శరీరాన్ని కోరుకునేవారు మాత్రమే వస్తారు.
కానీ ఆ తల్లికి ఉన్న దయాగుణము, దేవుడి కార్యాలు విన్న తర్వాత దేవుడు రోషం కలిగిన వాడు, సర్వశక్తుడు అని దేవుడి బిడ్డలను కాపాడుటకు ఆమె మనసు మెచ్చింది. ఆమె మనసున అనుకొని వారిని ఇంట్లో చేర్చుకొని శత్రువులకు అప్పజెప్పక వారిని కాపాడింది. దేవుడి ప్రజలను కాపాడిన ఆమె విశ్వాసమే ఆమెను, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, తన సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ, ఒకరిని కాదు అందరినీ రక్షించుకున్నది ఆ తల్లి. మరి మనము, మన దగ్గరికి ఎవరు వస్తున్నారు? దేవాతి దేవుడు వాక్యంతో వస్తున్నాడు, తన సేవకుల ద్వారా వస్తున్నాడు, మనం ప్రార్థించక వస్తున్నాడు. అప్పుడు మన హృదయం ఎలా ఉంది? యథార్థంగా ఉందా? పశ్చాత్తాపంతో ఉందా? పవిత్రంగా ఉందా? అసహ్యంగా ఉందా? మురికి వాసనగా ఉందా? పరిమళ తైలంగా ఉందా? అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. ఆమెనందరినీ రక్షించి ఎక్కడ చేర్చాడు? ఇజ్రాయేలీలలో పాలెము వెలుపట వారిని ఉంచారు. ఉంచినప్పుడు 25వ వచనం, రాహాబును వేశ్య యెరికోను వేగుచుచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరిని బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నది అంటున్నాడు రాహాబు గురించి. ఎందుకో 4 మాటలు చెప్పాలనిపించింది రాహాబు గురించి, అమ్మగారి గురించి. నిజంగా నేను ఆ అమ్మను నేను ఎంతగా అంటే హృదయంలో అంతగా హత్తుకుంటాను. వేశ్యకైనా స్థానం ఇస్తాడు దేవుడు, కానీ వేషధారికి మాత్రము స్థానము ఎక్కడ లేదు. అదేవిధంగా